హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ మనం రీడ్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్. అంటే మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఒక అప్లికేషన్ ఆర్ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్ అండ్ డిసిప్లైన్డ్ అప్రోచ్. సో ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తాము? ప్రోడక్ట్ కానీ అప్లికేషన్ కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది. సో ఆ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ని ఫాలో అవుతూ మనము ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో అలానే ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ని తయారు చేయాలి అనుకుంటా. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్ అండ్ డిసిప్లైన్డ్ అప్రోచ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ హై క్వాలిటీ, రిలయబుల్ అండ్ మెయింటైనబుల్ సాఫ్ట్వేర్. ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి మనకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఎందుకు అంటే దీంట్లో కొన్ని సిస్టమేటిక్, డిసిప్లైన్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఆ అప్రోచెస్ని ఫాలో అవుతూ మనము ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో అందరికీ తెలుసు వాట్ ఈజ్ ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కదా. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ ఫర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ దట్ ఇంక్లూడ్స్ ఎ ప్లాన్ ఫర్ డెవలపింగ్, మెయింటైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ఇట్. ద గోల్ ఆఫ్ ఎస్డిఎల్సి ఈజ్ టు క్రియేట్ ఎ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ దట్ మీట్స్ కస్టమర్ నీడ్స్ వైల్ మినిమైజింగ్ ప్రాజెక్ట్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక హౌస్ని బిల్డ్ చేయాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మనకు ఉంటుంది. ఫస్ట్ ఏంటో ఒక బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటాం. బ్లూ ప్రింట్ వేసుకున్న తర్వాత లైక్ ఇటుకలు తేవడము, వర్క్ స్టార్ట్ చేయడము కదా. సో అలా మెల్లిమెల్లిగా ఫస్ట్ బేస్మెంట్ వేయడము కదా. సో అలా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనము ఆ హౌస్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో సేమ్ అలానే ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి అని అంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం మనము కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తామన్నమాట. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ ఎస్డిఎల్సి అంటే. సో ఇందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్. అంటే ఎగ్జాక్ట్ ప్లానింగ్, అసలు దేనికోసం యూజ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. అండ్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ అనాలిసిస్. మన ప్రోడక్ట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని అనలైజ్ చేసుకొని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాం ఈ ఫేజ్లో. డిజైనింగ్ ఫేజ్. ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకుంటాము, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటాం. నెక్స్ట్ దాన్ని, ఆ డిజైన్ని ఇక్కడ మనం కోడింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కోడింగ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో. నెక్స్ట్ మనం కోడింగ్ ద్వారా డెవలప్ చేసాము. ఇప్పుడు మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ని నెక్స్ట్ టెస్ట్ చేస్తాము. అంటే అది కరెక్ట్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, లేదంటే ఇంకేమైనా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అనేది మొత్తం కూడా ఈ టెస్టింగ్లో చూస్తామన్నమాట. ఇందులో కూడా ఒకవేళ సక్సెస్ అయిపోతే నెక్స్ట్ డిప్లాయ్మెంట్, ఆ ప్రోడక్ట్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మెయింటెనెన్స్ ఫేజ్. ఓకేనా? సో ఎవ్రీ ప్రోడక్ట్, ఏ సాఫ్ట్వేర్ని కానీ ఆర్ ప్రోడక్ట్ని కానీ అప్లికేషన్ని కానీ తయారు చేయాలి అంటే ఈ స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? సో ఇది ఎస్డిఎల్సి గురించి. ఎస్డిఎల్స్లో మనకి ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ఎస్డిఎల్సి మోడల్స్. సో ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, స్పైరల్ మోడల్, అజైల్ మోడల్, ప్రోటోటైప్ మోడల్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం కదా
మీరు ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే సపరేట్ క్లాసెస్ కూడా చెప్పాను. వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, ఇటరేటివ్ మోడల్ అంటే ఏంటి, స్పైరల్ మోడల్ అంటే ఏంటి, అజైల్ అంటే ఏంటి, ప్రోటోటైప్ మోడల్ అంటే ఏంటి అని చెప్పి. ఓకేనా? సో వాటి గురించి మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి మోడల్స్, ఇంకా చాలా ఉంటాయి, ఇంక్రిమెంటల్ మోడల్ అని చెప్పి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది. సో వాటర్ ఫాల్ మోడల్లో ఒక్కో స్టెప్తో మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేస్తాం. ఓకేనా? అంటే ఒక్కో స్టెప్తో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సి ప్రాసెస్ అనేది ఫినిష్ చేస్తాము ఈ వాటర్ ఫాల్ మోడల్లో. సో దీంట్లో మనకి కొన్ని ఫేజెస్ అనేవి ఉంటాయి. సేమ్ అలానే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడము, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ ఫేజ్. అంటే డిజైన్ ఫేజ్లో ఏంటి, ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్. అంటే బ్లూ ప్రింట్ వేసుకుంటాం కదా డిజైన్ అనేది, దాన్ని మనము కోడింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము ఇక్కడ. అండ్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ పార్ట్ని మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఈచ్ ఇండివిజువల్ పార్ట్ని మనము ఈచ్ యూనిట్ని, స్మాల్ యూనిట్ని మనం ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిట్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. అంటే ఇక్కడ ఏంటి, యూనిట్ టెస్టింగ్లో మనము ఇండివిజువల్ పార్ట్ని టెస్ట్ చేస్తున్నాం కదా. సో ఈ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్లో వాటన్నిటిని, ఆ ఇండివిజువల్ పార్ట్స్ అన్నిటిని కంబైన్ చేసి మనం ఇక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఒకవేళ మళ్ళీ ఆ సిస్టమ్ మొత్తం తయారయ్యాక మళ్ళీ టెస్ట్ చేస్తే అది సిస్టమ్ టెస్టింగ్. ఓకేనా? ఫస్ట్ ఏంటి, యూనిట్ టెస్టింగ్ అంటే ఈచ్ ఇండివిజువల్ పార్ట్ని టెస్ట్ చేస్తాము. మళ్ళీ ఆ ఇండివిజువల్ పార్ట్స్ అన్నిటిని కంబైన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తాము. మళ్ళీ మొత్తం ఒక ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ సిస్టమ్ మొత్తం రెడీ అయ్యాక దాన్ని మొత్తాన్ని టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి డిప్లాయ్మెంట్. ఫైనల్లీ ఇవన్నీ సక్సెస్ అవుతే మనం మన ప్రోడక్ట్ని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫేజ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా వాటర్ ఫాల్ మోడల్లో ఫేజెస్ అని చెప్పొచ్చు. సో ఇది వాటర్ ఫాల్ మోడల్ గురించి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్ మోడల్ అంటే ఏంటి అని అంటే, అన్ ఇటరేటివ్ మోడల్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ ఏ ప్రాజెక్ట్ ఇంటూ స్మాలర్, more manageable parts or iterations to build, refine and improve it. Each iteration typically includes planning, analysis, design, development, testing and deployment అని అంటున్నా. సో ఇక్కడ ఇటరేటివ్ మోడల్ అంటే ఏంటి అంటే, ఇక్కడ అంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. సో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నప్పుడు ఇండివిజువల్ పార్ట్స్ లాగా బ్రేక్ డౌన్ చేసి ఈచ్ యూనిట్ని, ఈచ్ ఇటరేషన్కి కూడా ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవుతుంది. ఓకేనా? ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. అంటే ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేయాలి అంటే ఇప్పుడు ఇండివిజువల్ పార్ట్ని ఎలా అయితే టెస్ట్ చేస్తారో అలాగే ఈచ్ ఇండివిజువల్ పార్ట్ని బ్రేక్ చేసిన ప్రతి స్మాలర్ పార్ట్ని కూడా ఈ స్టెప్స్ అన్నిటిని, ఈచ్ ఇటరేషన్లో ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవుతూ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఓకేనా? సో ఇది ఇటరేటివ్ మోడల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్, వాట్ ఈజ్ వి షేప్డ్ మోడల్. వి షేప్డ్ మోడల్ అంటే ఏంటి అంటే, వి షేప్డ్ మోడల్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఈ వి షేప్డ్ మోడల్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్. బట్ ఇందులో మనకి వి షేప్డ్ డిజైన్ మోడల్ అనేది ఉంటుంది. ఓకేనా? దీంట్లో కూడా ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ ఉంటుంది, తర్వాత డిజైనింగ్ ఫేజ్ అండ్ ఆ తర్వాత కోడింగ్ ఫేజ్, ఇలా ఉంటాయి. ప్రతి ఫేజ్లో టెస్టింగ్ అనేది అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ వి షేప్డ్ మోడల్.
సో ఇది వచ్చేసి మనకి వీ షేప్డ్ మోడల్ గురించి. ఇక్కడ చూడండి, ద వీ షేప్డ్ మోడల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ దట్ బ్రేక్స్ ది డెవలప్మెంట్ ప్రాసెస్ ఇంటూ ఫేజెస్ అండ్ దేర్ కరస్పాండింగ్ టెస్టింగ్ ఫేజెస్. ద వీ మోడల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ వీ షేప్డ్ రిప్రజెంటేషన్. సో ఇది వీ షేప్డ్ రిప్రజెంటేషన్లో ఉంటుంది కాబట్టి దీనికి వీ షేప్డ్ మోడల్ అని చెప్పి నేమ్ రావడం జరిగింది. విత్ డెవలప్మెంట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ టెస్టింగ్ ఆన్ ది రైట్ సైడ్. డెవలప్మెంట్ మొత్తం ఇలా వీ షేప్ ఉందనుకోండి, డెవలప్మెంట్ మొత్తం లెఫ్ట్ సైడ్ అవుతుంది, టెస్టింగ్ మొత్తం రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా. కన్వర్జింగ్ ఎట్ ది ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో ఇది వచ్చేసి మనకి వీ షేప్డ్ మోడల్ గురించి. సో మీరు ఇంకా వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే నేను సపరేట్ క్లాసెస్ కూడా చెప్పాను. వాటర్ ఫాల్ మోడల్కి, ఇటరేటివ్ మోడల్కి, వీ షేప్డ్ మోడల్కి విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మీకు వన్స్ కావాలి అంటే ఆ క్లాసెస్ని వినండి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి వాట్ ఈజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ద బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ సాఫ్ట్వేర్. The black box test is a software testing technique. In this technique, tester does not care about the internal knowledge or implementation details, but rather focuses on validating the functionality based on the provided specifications or requirements. The named black box refers to the idea that the internal workings are hidden from the tester's view. So ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ టెస్టర్ డస్ నాట్ కేర్ అబౌట్ ది ఇంటర్నల్ నాలెడ్జ్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ డీటెయిల్స్ గురించి, ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి అవసరం లేదు, పట్టించుకోము ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో. ఓకేనా. జస్ట్ మనం ఫంక్షనాలిటీ పైన మాత్రమే ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది. ఇప్పుడు కార్ని మనము డ్రైవ్ చేయాలి అంటే ఏం చేస్తాము, కీ పెట్టి కీ ద్వారా మనం ఆన్ చేసి డైరెక్ట్గా డ్రైవ్ చేయడం అనేది జరుగుతుంది కదా. అంతేకాని లోపల ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పి మొత్తం చూడం కదా. దట్ ఈస్ అన్నెసరీ, అదంతా మనకి అవసరం లేదు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ గురించి. 8th వన్. నెక్స్ట్ వాట్ ఈజ్ వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నిక్ దట్ అలౌస్ టెస్టర్ టు ఎగ్జామిన్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్, లాజిక్ అండ్ కోడింగ్ ఆఫ్ ఎన్ అప్లికేషన్. అంటే ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లో మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. మనకి దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇంపార్టెంటే అండ్ ఫంక్షనాలిటీ ఇంపార్టెంటే. అంటే ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి ఆపోజిట్ అన్నమాట. ఓకేనా. దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మనకి అవసరం లేదు, బట్ వైట్ బాక్స్ టెస్టింగ్లో మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్, లాజిక్ అండ్ కోడింగ్, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 9th వన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో వెరిఫికేషన్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఈజ్ స్టాటిక్ ప్రాక్టీస్ ఆఫ్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్, డిజైన్, కోడ్, బ్లాక్ బాక్స్ అండ్ ప్రోగ్రామ్స్ హ్యూమన్ బేస్డ్. సో వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఈ వెరిఫికేషన్లో మనము రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, మాడ్యూల్ డిజైన్ అనేవి ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అంటే తెలుసు, ప్లానింగ్, రిక్వైర్మెంట్స్ ఫిజిబిలిటీ స్టడీ. దీంట్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, మాడ్యూల్ డిజైన్ అని చెప్పి. ఓకేనా. అంటే కంప్లీట్ సిస్టమ్ యొక్క డిజైన్, సిస్టమ్ డిజైన్ అంటే. ఆర్కిటెక్చరల్ డిజైన్ అంటే సిస్టంలో చిన్న చిన్న మాడ్యూల్స్ని ఆర్కిటెక్చరల్ డిజైన్ అంటాము. మాడ్యూల్స్ డిజైన్ అంటే మాడ్యూల్స్ లోపల సబ్ మాడ్యూల్స్ని డిజైన్ చేయడాన్ని మాడ్యూల్ డిజైన్ అంటాము. సో ఇలా మొత్తం అంటే డిజైనింగ్కి సంబంధించిందంతా కూడా ఈ వెరిఫికేషన్లో రావడం జరుగుతుంది. వ్యాలిడేటింగ్ ఫేజ్ అంటే ఏంటి అని అంటే, వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే బిల్డ్ చేసిన సబ్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయడం అండ్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయడం. ఓకేనా. కంప్లీట్ సిస్టమ్ని తయారు చేస్తాం కదా, సో కంప్లీట్ సిస్టమ్ని టెస్ట్ చేయడము. ఫైనల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సిస్టమ్ అనేది డిజైన్ అయ్యిందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అది వ్యాలిడేషన్.
సో వెరిఫికేషన్ అంటే ఏం చెప్పాను అంటే రిక్వైర్మెంట్, ఈ వెరిఫికేషన్లో మనకి మొత్తం కూడా అనాలిసిస్, లైక్ సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, మాడ్యూల్ డిజైన్, ఇవన్నీ కూడా మనకి వెరిఫికేషన్లో వస్తాయి. వాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం సిస్టమ్ని డిజైన్ చేస్తాం కదా, చిన్న చిన్న మాడ్యూల్స్ని డిజైన్ చేస్తాం కదా, ఆర్కిటెక్చరల్ డిజైన్. సో వీటన్నిటిని టెస్ట్ చేయడాన్ని వ్యాలిడేషన్ అని అంటారు. ఓకేనా. సో అదే చెప్తున్నాం ఇక్కడ. వాలిడేషన్ ఈజ్ ఎ డైనమిక్ మెకానిజం ఆఫ్ వాలిడేషన్ అండ్ టెస్టింగ్ ది యాక్చువల్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ని, మాడ్యూల్స్ని టెస్ట్ చేయడాన్ని వాలిడేషన్ అంటాం. వెరిఫికేషన్ అంటే డిజైన్ చేయడం. వెరిఫికేషన్ ఈజ్ టు చెక్ వెదర్ ద సాఫ్ట్వేర్ కన్ఫర్మ్స్ టు స్పెసిఫికేషన్స్. Validation is to check whether the software meets the customer expectations and requirements. Validation అనేది ఏం చేస్తుంది, టెస్ట్ చేసిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్స్కి మీట్ అవుతుందా లేదా, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఉందా లేదా మన ప్రోడక్ట్ అనేది అని చెప్పి చూడడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి వెరిఫికేషన్కి అండ్ వ్యాలిడేషన్కి డిఫరెన్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది. సో వీటి గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎ ప్రోటోటైపింగ్ మోడల్. ప్రోటోటైపింగ్ మోడల్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ద ప్రోటోటైపింగ్ మోడల్ ఈజ్ ఎ సిస్టమ్స్ డెవలప్మెంట్ మెథడ్ ఇన్ విచ్ ఎ ప్రోటోటైప్ ఈజ్ బిల్డ్, టెస్టెడ్ అండ్ దెన్ రివర్క్డ్ యాజ్ ఎ నెసరీ until an acceptable outcome is achieved, from which the complete system or product can be developed అని అంటున్నాం. సో ఇక్కడ ప్రోటోటైప్ మోడల్ అంటే డమ్మీ మోడల్. ఎలా అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటిని కస్టమర్ చెప్తాడు కదా, నాకు ఈ అప్లికేషన్ కావాలి, ఇలాంటి వెబ్సైట్ కావాలి అని. సో కస్టమర్ యొక్క పాయింట్స్ని విని మొత్తం అప్లికేషన్ని డైరెక్ట్గా తయారు చేయకుండా ఒక డమ్మీ మోడల్ లాగా ఒక ప్రోటోటైప్ని తయారు చేస్తాము. సో మనం తయారు చేసిన ప్రోటోటైప్ని కస్టమర్కి చూపించి లైక్ మెటీరియల్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఇలానైనా మీకు కావాల్సింది అని చూపిస్తాం. ఓకేనా. సో కస్టమర్ బిల్ చేసిన ప్రోటోటైప్ని, డమ్మీ మోడల్ని చూసి ఓకే ఇలానే ఉండని అని చెప్తే డిజైనింగ్ ఫేజ్లోకి వచ్చి కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. లేదు ఒకవేళ ఈ డమ్మీ మోడల్, ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది మాకు నచ్చలేదు, ఇంకా చేంజెస్ చేయాలి అని కస్టమర్ చెప్తే మళ్ళీ కస్టమర్ యొక్క సజెషన్స్ని తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి న్యూ ప్రోటోటైప్ మోడల్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి ప్రోటోటైపింగ్ మోడల్ డెఫినేషన్. సో ఇక్కడ చూడండి, అంటే నేను మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవ్వడానికి. ద ప్రోటోటైపింగ్ మోడల్ ఈజ్ ఎ సిస్టమ్ డెవలప్మెంట్ మెథడ్ ఇన్ విచ్ ఏ ప్రోటోటైప్ ఈజ్ బిల్డ్, టెస్టెడ్ అండ్ దెన్ రీవర్క్డ్ యాజ్ ఏ నెసరీ అంటిల్ అన్ యాక్సెప్టబుల్ అవుట్కమ్ ఈజ్ అచీవ్డ్. అంటే ఎగ్జాక్ట్గా కస్టమర్ ఒక అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఆ అవుట్కమ్ అనేది వచ్చే వరకు మనము ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ప్రోటోటైపింగ్ మోడల్లో. ఓకేనా. సో ఈ రకంగా మనకి ప్రోటోటైపింగ్ మోడల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. These are the requirements that the end user specifically demands as a basic facilities that the system should offer. All these functionalities need to be necessarily incorporated into the system as a part of the contract అంటున్నాం. అంటే సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సిస్టమ్ యొక్క ఆపరేషన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లోకి వస్తాయన్నమాట మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కార్ ఉంది, కార్ యొక్క డిజైన్ ఉంది. సో మనం కార్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కదా, సో కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ అనేది అయిన తర్వాత కార్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంది, కార్ ఎలా వర్క్ అవుతుంది, కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, సో కంప్లీట్గా కార్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో ఫంక్షనాలిటీ అంతా కూడా మనకి ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే మీన్స్ అదర్ దెన్ వర్కింగ్, మీన్స్ స్టోరేజ్ అంటే ఫంక్షనాలిటీ కాకుండా స్టోరేజ్, కాన్ఫిగరేషన్, ఫ్లెక్సిబిలిటీ, డిజాస్టర్, సో ఇవన్నీ కూడా మనకి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కార్ అనేది ఎంత స్పీడ్ వరకు వెళ్తే సెక్యూర్గా ఉంటుంది, కార్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి,
సో సేమ్ అలానే ఒక అప్లికేషన్‌ని ఆర్ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసినప్పుడు సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా! సెక్యూరిటీ లేకపోతే ఆ అప్లికేషన్‌ని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు కదా! సో మనకి ఇవి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో ఇవన్నీ వస్తాయి చూడండి. దీస్ ఆర్ ది క్వాలిటీ కన్‌స్ట్రెయింట్స్ దట్ ది సిస్టమ్ మస్ట్ సాటిస్ఫై అకార్డింగ్ టు ది ప్రాజెక్ట్ కాంట్రాక్ట్. ద priority or extent to which these factors are implemented varies from one project to another. They deal with issues like portability, security, maintainability, reliability, scalability, performance. సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్ అవన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ స్టోరేజ్ మీన్స్ బ్యాక్ ఎండ్‌లో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాము, ఎంత ఫాస్ట్‌గా డేటా అనేది యాక్సెస్ చేస్తున్నాము, రెస్పాన్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా ఉంది. సో ఇదంతా కూడా మనకి స్టోరేజ్ కిందికి వస్తది. కాన్ఫిగరేషన్ మీన్స్ ఏ డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నాము, ఏ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తున్నాము, ఏ సర్వర్స్‌ని యూజ్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా మనకి కాన్ఫిగరేషన్‌కి సంబంధించింది. పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్. ఒక అప్లికేషన్ ఆర్ వెబ్‌సైట్ ఉంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఎంత స్పీడ్‌గా రెస్పాన్స్ అవుతుంది, డిలే ఏమైనా అవుతుందా. సో ఇవన్నీ కూడా మనము ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌లో చూసుకుంటామన్నమాట. ఓకేనా? సో ఇది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్ఆర్ఎస్? SRS stands for Software Requirement Specification కదా. సో ఇక్కడ చూద్దాం. అండ్ SRS is a detailed description of a software product requirements, expectations, design and standards. It's a blueprint or roadmap for the software being built. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక సిస్టమ్ ఆర్ అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటి, సాఫ్ట్వేర్ని ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, అండ్ అలాగే ఫ్యూచర్లో ఆ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటి. సో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, సిస్టమ్ ఇంటర్ఫేస్ అండ్ కన్స్ట్రెయింట్స్, కండిషన్స్, అజంప్షన్స్, డిపెండెన్సీస్. సో ఇవన్నీ కూడా మనము ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీన్ని యూజ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే యూనిఫైజ్ అండర్స్టాండింగ్, అంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే అవాయిడ్ మిస్అలైన్మెంట్ బిట్వీన్ డెవలప్మెంట్ టీమ్స్ మధ్య అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది ఏమి ఉండదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఫిజిబిలిటీ స్టడీ అంటే ఏంటి అనేది చూద్దాం. A feasibility study helps to understand how a project will perform in the market. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎలా సర్వైవ్ అవుతుంది, ఎలా ఉంది అనేది దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిజిబిలిటీ స్టడీ అని చెప్పొచ్చు. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు డిటర్మైన్ ఇఫ్ ద కంపెనీ హ్యాస్ ఎ రిక్వైర్డ్ రిసోర్సెస్ ఆర్ టెక్నాలజీస్ అండ్ ఇఫ్ ది ప్రపోజల్ ఆఫర్స్ ఏ రీజనబుల్ రిటర్న్ ఆన్ ఏ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఆర్ అప్లికేషన్ అనేది మార్కెట్లో ఎలా ప్రజెంట్ సర్వైవ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఈ ఫిజిబిలిటీ స్టడీలో చూసుకుంటాం. ఓకేనా? సో ఇది ఫిజిబిలిటీ స్టడీ అంటే. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కొహెజన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ కొహెజన్, కప్లింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కొహెజన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైనింగ్ టెక్నిక్ ఉంటుంది కదా. సో డిజైనింగ్ టెక్నిక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మాడ్యూల్స్ మధ్య డిపెండెన్సీని మనం తగ్గించవచ్చు కదా. సో ఇక్కడ మనకి ఈ డిజైనింగ్ టెక్నిక్లో 2 టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అవే కొహెషన్ అండ్ కప్లింగ్. ఓకేనా? సో కొహెషన్ అంటే ఏంటి అంటే కొహెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టుగెదర్ ఆర్ గ్రూప్ అని చెప్పొచ్చు. అంటే విత్ ఇన్ ది మాడ్యూల్స్ వేరియస్ ఫంక్షన్స్, వేరియస్ మెథడ్స్, వేరియస్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. సో వాటిని హౌ ఆర్ వి గ్రూపింగ్ దెమ్, అంటే వాటిని ఎలా గ్రూప్ చేస్తున్నాం అనేదే పాయింట్. ఓకేనా? సో అవన్నీ టీమ్ లాగా వర్క్ చేస్తాయి అప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొహెషన్. ఇక్కడ చూడండి, కొహెషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ మెజర్స్ ఆఫ్ how well the components of a module work together to achieve a specific goal. ఒక పర్టికులర్ గోల్ని రీచ్ అవ్వడానికి మాడ్యూల్స్ని ఎలా గ్రూప్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఉంటుంది. కొహెషన్ ఈజ్ ద డిగ్రీ టు విచ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మాడ్యూల్స్ ఆర్ లాజికల్లీ అండ్ ఫంక్షనల్లీ కనెక్టెడ్. ఓకేనా? సో ఇది కొహెషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కప్లింగ్ అంటే ఏంటి అంటే మాడ్యూల్స్
మీన్స్ 2 ఆర్ మోర్ మాడ్యూల్స్ మధ్య డిపెండెన్సీస్ గురించి వచ్చినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ కప్లింగ్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కప్లింగ్ మీన్స్ డిగ్రీ ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ ఆర్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మాడ్యూల్స్ అని చెప్పచ్చు. 2 మాడ్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ అయినప్పుడు డిపెండెన్సీ అనేది ఉంటుంది కదా. సో 2 మాడ్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మనం కప్లింగ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కప్లింగ్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ బిట్వీన్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్. అంటే మాడ్యూల్స్ మధ్య ఇంటర్ డిపెండెన్సీని, దాన్ని మనం కప్లింగ్ అంటాము. ఏ మెజర్ ఆఫ్ హౌ క్లోజ్లీ కనెక్టెడ్ టు two routines or modules are and the strength of the relationships between modules అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది కప్లింగ్. సో మనకి కోహెజన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కోహెజన్లో క్లాసిఫికేషన్స్ ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్ కోహెజన్, సీక్వెన్షియల్ కోహెజన్, కమ్యూనికేషనల్ కోహెజన్, ప్రొసీజరల్ కోహెజన్, ఇలా లాజికల్ కోహెజన్, కోఇన్సిడెంటల్ కోహెజన్ అని చెప్పి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ అలాగే కప్లింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డేటా కప్లింగ్, కంట్రోల్ కప్లింగ్, కామన్ కప్లింగ్, కంటెంట్ కప్లింగ్ అని చెప్పి. ఓకేనా. సో ఇది కోహెజన్ అండ్ కప్లింగ్ గురించి. సో మనం ఈ క్లాస్లో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే ఏంటి అనేది చూసాము. ఎస్డిఎల్సి ప్రాసెస్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి అనేది చూసాము. అండ్ అలాగే ఎస్డిఎల్సి మోడల్స్, వాటర్ ఫాల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, స్పైరల్ మోడల్, అజైల్ మోడల్, ప్రోటోటైప్ మోడల్ గురించి చూసాము. అండ్ వాట్ ఈజ్ వాటర్ ఫాల్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ ఇటరేటివ్ మోడల్ అంటే బ్రేకింగ్ డౌన్, అంటే ఒక స్మాలర్ ప్రాజెక్ట్స్ లాగా డివైడ్ చేసి ఈచ్ ఇటరేషన్లో, ఈచ్ ప్రాజెక్ట్లో ఈ ఫేజెస్ అన్నీ కవర్ అవుతాయి. ప్లానింగ్, అనాలిసిస్, డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఓకేనా. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇటరేటివ్ మోడల్. వీ షేప్డ్ మోడల్ అంటే ఇది వాటర్ ఫాల్ మోడల్కి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. బట్ దీని యొక్క షేప్ అనేది వీ షేప్ రిప్రజెంటేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా డెవలప్మెంట్ జరిగితే రైట్ సైడ్ మొత్తం కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇది వీ షేప్ అనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ డెవలప్మెంట్, రైట్ సైడ్ వచ్చేసి టెస్టింగ్. ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎలాంటి డిస్కషన్ చేయము కదా, ఓన్లీ ఫంక్షనాలిటీ వైజ్గా మాత్రమే ఇక్కడ మాట్లాడతాం. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇంపార్టెంటే, లాజిక్, కోడింగ్ అండ్ ఫంక్షనాలిటీ కూడా ఇంపార్టెంటే. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ చెప్పాను. వెరిఫికేషన్ అంటే ఏంటి, డిజైన్. ఓకేనా. వ్యాలిడేషన్ అంటే ఏంటి, మనం డిజైన్ చేసిన దాన్ని టెస్ట్ చేయడము. అండ్ వ్యాలిడేషన్ అనేది ఏం చేస్తుందంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్కి, స్పెసిఫికేషన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం జరుగుతుంది. అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ప్రోటోటైపింగ్ మోడల్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ని తయారు చేయకుండా ఒక డమ్మీ మోడల్ని తయారు చేస్తామన్నమాట. ఓకేనా. డమ్మీ మోడల్ని తయారు చేసి కస్టమర్కి చూపిస్తాము. కస్టమర్ ఓకే అనుకుంటే అప్పుడు మనము దాన్ని డిజైనింగ్ ఫేజ్లో తీసుకెళ్ళి కోడింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఫంక్షనాలిటీ అంటే కార్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కార్ ఎలా వర్క్ అవుతుంది అనేది అంటే ఫంక్షనాలిటీ మొత్తం కూడా ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో వస్తాయి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే సెక్యూరిటీ, స్టోరేజ్, కాన్ఫిగరేషన్. సో వాటన్నిటి గురించి కూడా ఈ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో మాట్లాడతాం. ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అంటే మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నామంటే దానివల్ల ఫ్యూచర్లో యూజ్ ఏంటి అండ్ మనము వేటిని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, అంటే ఒక సిస్టమ్ ఆర్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటి, బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో దానివల్ల యూజ్ ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, కండిషన్స్ ఏంటి, అజంప్షన్స్ ఏంటి, డిపెండెన్సీస్ ఏంటి. సో అవన్నీ కూడా ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఫిజిబిలిటీ స్టడీ అంటే మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎలా సర్వైవ్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ వాట్ ఈస్ కోహెజన్ అంటే చెప్పాను కదా. సో కోహెజన్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యూల్స్ దట్ పర్ఫార్మ్ ఏ సింగిల్ టాస్క్ ఆర్ ఫంక్షన్ అని చెప్పచ్చు. అంటే
కొహెషన్ అంటే ఏం చెప్పాను? కొహెషన్ ఈజ్ నథింగ్ బట్ టుగెదర్ ఆర్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే మాడ్యూల్స్ మనకి వితిన్ ది మాడ్యూల్ వేరియస్ ఫంక్షన్స్, మెథడ్స్, అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా! సో, హౌ వి ఆర్ గ్రూపింగ్ దెమ్, వాటిని మనం ఎలా గ్రూప్ చేయాలి అనేదే కొహెషన్. ఓకేనా? కప్లింగ్ అంటే ఏంటి అంటే మాడ్యూల్స్ మధ్య ఇంటర్ డిపెండెన్సీ, అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ది 2 మాడ్యూల్స్ అని చెప్పొచ్చు. అది వచ్చేసి మనకి కప్లింగ్. ఓకేనా? సో, ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇంకా మీరు వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఈచ్ టాపిక్ గురించి క్లాస్ సపరేట్గా చెప్పాను. సో, ఆ క్లాసెస్ వినండి ఒకసారి. సో, ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.